ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఈ నామ సంవత్సరంలో ఆగస్టు నెల శ్రావణ మాసం. ఆగస్టు నెల 1వ తేదీ నుంచి మనకి 12వ తేదీ వరకు ఆషాఢ మాసం నడుస్తుంది. 13వ తేదీ నుంచి మళ్ళీ 12వ తేదీ వరకు కూడా మనకి శ్రావణ మాసం జరుగుతుంది. ఈ శ్రావణ మాసంలో ఉన్నటువంటి మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? మిథునానికి అధిపతి అయినటువంటి బుధుడు, ధనాధిపతి. మన గురుడు ఎప్పుడు కూడా బృహస్పతి చాలా గొప్పవాడు. బృహస్పతి ఎలాంటి వాడి, అటువంటి వాడితో కలిసి బుధుడు అంటే బుధుడు గురువులు కలిసి ఉండడం మహాయోగం. చాలామంది చెప్తారు, నెగిటివ్గా చెప్తారు. నేను పాజిటివ్గానే చెప్తుంటాను. రవి బుధులు కలిస్తే బుధాదిత్య యోగం ఏ విధంగా ఉంటుందో అలాగే గురుడితో కలిసినటువంటి రవి కానీ గురుడితో కలిసినటువంటి బుధుడు కానీ ఉన్నట్లయితే ఇక్కడ కాటకంలో ఉన్నాడు కాబట్టి, ధనవంతు ఉన్నాడు కాబట్టి మిథున రాశి వారికి పట్టినదే బంగారం అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళ అదృష్ట జాతకులు చెప్పచ్చు. వాళ్ళు ఏది పట్టుకున్నా సరే మనవారు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులన్నీ కూడా, ఆ కష్టాలన్నీ కూడా మంచుగడ్డలా కరిగిపోతాయి. ఎక్కువ మంచు పడితే మనిషికి జలుబు అది చేసి ఎంతైతే ఉక్కిరి బిక్కిరి అయిపోతాడో, అది కాస్త ఆ వేడిలో మంచు కరిగిపోతే ఎంత ఆనందంగా ఉంటాడో అంత ఆనందంగా ఉంటాడు. మిథున రాశి వారికి ప్రేమలు ఫలిస్తానడు. ఇక్కడ చాలా చక్కగా చెప్పుకొని వచ్చాడు మిథున రాశి గురించి. గోచారం ప్రేమలు ఎప్పటి నుంచో ప్రేమించుకున్నటువంటి వాళ్ళు, మనస్పర్ధలతో భార్య విడిపోయినటువంటి వాళ్ళు, ప్రేయసి ప్రియులు కూడా విడిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. లేనిపోయిన అవమానాలు పడి అనుమానాలతో డిస్ప్యూట్స్ తీసుకొచ్చి విడాకుల వరకు వచ్చినటువంటి భార్యాభర్తలు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకంట ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ శ్రావణ మాసంలో సోఫలితాలు అనుగ్రహిస్తాయి, సోఫలితాలు ఉంటాయి. చూడండి ఎంత చక్కనటువంటి విషయం ఉందో మిథున రాశి వారికి. ఎప్పటి నుంచో మనస్పర్ధలు పడుతున్నారు, ఒకరికొకరు పడకుండా ఉన్నారు, కుటుంబాధిపత్యం. అలాగే ప్రేమికులు అంట విడిపోయిన వాళ్ళు ఉన్నారు, కలిసిపోయి పెద్దలు అనుమతి లేని వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనప్పటికి కూడా అటువంటి క్లిష్ట సమస్యల నుంచి పరిష్కారంలోకి వచ్చినటువంటి మార్గము ఈ శ్రావణ మాసము. విద్యార్థులకు కూడా బాగుంది. చాలామందికి ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ, అలాగే ఎటువంటి డిగ్రీలు చేసినటువంటి వాళ్ళు కానీ, పట్టభద్రులైనటువంటి వాళ్ళు కానీ చాలా బాగుందని చెప్పచ్చు. ఉద్యోగ ప్రయత్నములు చేసినటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు లభిస్తాయి. ఎందుకంటే ఇక్కడ శుభ పరిణామాలకి చోటు చేసుకుంది. అలాగే రైతాంగానికి కుజుడు స్వక్షాత్రంలో ఉన్నాడండి. కుజుడు ఉన్నటువంటి గ్రహం ఏదైతే ఉందో, అసలు యాక్చువల్గా మిథునానికి మేషంలో ఉన్నటువంటి స్వక్షాత్రంలో కుజుడు మిథునంలోకి వచ్చాడు. కానీ ఆ మిథునంలో ఉన్నటువంటి ఇంటిలోకి కుజుడు ఎప్పుడైతే ప్రవేశించాడో రైతాంగానికి చాలా బాగుందనే చెప్పచ్చు. కుజుడింట్లో కుజుడు ఎప్పుడు అన్యాయం చేయడు. ఏదైనా శుభఫలితాలు చోటు చేసుకుంటాయి. ఇక్కడ 4వ ఇంట్లో ఉన్నటువంటి వాడు ఎవరండి? 4వ ఇంట్లోనే ఉన్నటువంటి వాడు ఇక బుధుడు ధనవంతు ఉన్నాడు, గురుడితో కలిసి ఉన్నాడు. బృహస్పతితో కలిసినటువంటి బుధుడు ఎవరైతే ఉన్నారో చాలా చాలా బాగుందని చెప్పచ్చు. ఇక్కడ చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే శుక్రుడు నీచపడ్డాడు కాబట్టి కొన్ని విషయాల్లో శుభ పరిణామాలకి ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త, కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఒక వినోద కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, కుటుంబంలో మంచి శుభపరిణామాలు చోటు చేసుకున్నప్పుడు కొన్ని అర్ధాంతరమైనటువంటి ప్రమాదముల వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. శుభఫలితాలకి ఎదురయ్యే పరిస్థితులు ఉంటున్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించి, పెద్దల నిర్ణయాలు వాటిని పాటించి అనుగ్రహించి, ఎవరైనా చెప్పినటువంటి
ఆ పద్ధతులు పాటించుకున్నట్టుగైతే దైవానుగ్రహం పొందండి. ఒకటే చెప్తాను, ఏదైనా ఇబ్బంది కలుగుతుందంటే అన్నీ బాగున్నాయి. ఒక శుభగ్రహం పాప దృష్టితో ఉన్నట్టుగా అయితే, శుభగ్రహం చూడండి పాప దృష్టి కానీ ఏదైనా పడినట్టుగా అయితే విపరీతమైనటువంటి ఆందోళన గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దైవారాధనకి మించినది లేదు. శివానుగ్రహం పొందవలసిందే, శివుని ఆరాధించవలసిందే. దానివల్ల మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. వీలైతే మాత్రం ఏకవార అభిషేకం కానీ, రుద్రాభిషేకం కానీ, మహాన్యాసంతో చేసుకున్నటువంటి రుద్రాభిషేకం కానీ చేసుకున్నట్టుగైతే మంచి సుఫలితాలు వస్తాయి. మళ్ళీ మరో విషయంతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.